ఫిబ్రవరి 16న జరగబోయే సమ్మెలో భవన నిర్మాణ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు నష్టం చేయు 4 చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘ రాష్ట్ర సహాయక కార్యదర్శి గుగ్గులతు పటేల్ పిలుపునిచ్చారు. ఒకటి 2024 ఖమ్మం టౌన్ బ్రాడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బల్లేపల్లిలో జయనగర్ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆహ్వానించిన నన్ను మా బ్రాడ్ బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏం జరుగుతుందా అంటే లేబర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి అక్రమాలని అరికట్టేందుకు మేము సిద్ధం కావాలని చెప్పి కార్మికులకి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగింది ఇక్కడ సాతనగూడెంలో 6,30,000 అయితే 3 లక్షల మంది 3,30,000 ఆమెకి ఇచ్చారట. ఇంత దారుణ పరిస్థితి ఉందా? ఇక్కడ ఎవరు పోవాలి లేబర్ ఆఫీస్ కి, ఎవరు వెళ్ళాలి? ఖమ్మంలో 7 యూనియన్లు ఉన్నాయి. ఆ 7 యూనియన్లో 7 రకాల మంది వాళ్ళు ఎంతమంది ఆహ్వానిస్తే వాళ్ళ కార్డులు ఇచ్చి అట్లా ఆమెకాలు తీసుకోవాలి. కానీ మధ్యధరాలను కట్ల చేసిపోతుంటే వాళ్ళ దగ్గర సొమ్ము తెంగి ఈ లేబర్ ఆఫీసర్లు ద్వారాగా మోసం జరుగుతుంది. దీన్ని అరికట్టాలని చెప్పి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా కోరుకుంటూ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా వాళ్ళని దాని ముందు లేబర్ ఆఫీస్ ధర్నా ఉంటుంది, దాన్ని ఐకట్టంగా చేసి లేబర్ ఆఫీస్ లో జరిగే అవినీతిని అక్రమాలను అరికట్టాలని చెప్పి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను. అదేవిధంగా రేపు జరగబోయే మన ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె ఉంది. ఆ సమ్మెకు భవన నిర్మాణ కార్మికులు భారతలో పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా నడిచే మన నరేంద్ర మోడీ అరికడుతున్న నల్ల చట్టాలను 44 కోట్లను 4 కోట్లుగా మార్చి ఆ నల్ల చట్టాలను తెచ్చి కార్మికులపై భారం మోపుతున్నాడు. రైతులుగా కూడా ఆ నల్ల చట్టాలు చాలా ఘోరమైన పరిస్థితిగా చాలా విధిగా వెనకాడి అనగదొక్కే పరిస్థితి ఉంది. 60-70 ఇప్పుడున్న సంవత్సరం 60-70 ఏళ్ళు వెనకెళ్ళిపోయే పరిస్థితి కార్మికులు. అంత దారుణమైన పరిస్థితి మూడు తెస్తున్నాడు. దానికి అతివిధంగా భవన నిర్మాణ కార్మికులు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, దేశం నుంచి ఐఎఫ్టీ తరఫున భారత్న పాల్గొని దాన్ని నరేంద్ర మోడీ గది దించే వరకు దాన్ని తొక్కిపట్టి పోరాడమని చెప్పి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాను. నా పేరు గుగ్గులతు పటేల్, ఐఎఫ్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి. సంక్షేమ బోర్డులో క్లైమ్లకు దరఖాస్తు పెట్టుకుంటే సంవత్సరాలు గడిచినా కూడా రావట్లేదు. దీనికి సంక్షేమ బోర్డులో నుంచి లేబర్ ఆఫీసర్ దాన్ని పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవట్లేదంటే భవన నిర్మాణ కార్మికులు అంటే రాష్ట్ర పాలకులు కావచ్చు, దేశ పాలకులు కావచ్చు చాలా చులకనైపోయింది. ఎందుకంటే భవన కార్మికులు మాకు నడుస్తున్నారు, నెత్తలు పెట్టి కట్టి ఏ రక్షణ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు మాకు ఉన్నారు, మాకు ఇల్లు కట్టించే భవనం ఉందని చెప్పి గుర్తించే నాదుడు పాలకులు లేకపోవడం వల్ల ఈ లేబర్ ఆఫీసర్ మాకు పట్టించుకోవట్లేదు. దీనికి ఇదైనా సరే వాళ్ళకు కూడా మీకు కాపాడాలి చేయాలని చెప్పి మీ సహకారంతో ఆ క్లైమ్స్ లో సంవత్సరాలు గడవకుండా తొందరగా వచ్చినట్టు దయచేయమని చెప్పి మమ్మల్ని ఆలోచించమని చెప్పి భవనంలో ఉన్నారని చెప్పి వాళ్ళకి లైన్ చేయాలని చెప్పి లైన్ చేసి వాళ్ళకి క్లైమ్లు ఆదుకు ఇచ్చి సకాలంలో అందించాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం.